పాలకులకు ప్రభుత్వానికి ఉండాల్సింది ముందు చూపు. అది కొరవడితే అంతా ఆగమాగమే. ఈ విషయం పాలకులకు రాజకీయ నేతలకు తెలియంది కాదు. కాకపోతే రాజకీయాలకు ఇస్తున్న ప్రాధాన్యం ప్రజల సమస్యల పరిష్కారానికి ఇవ్వడం లేదన్న విమర్శలు తెలంగాణలో జోరుగా ఉన్నాయి. రైతులు ఎదుర్కొంటున్న యూరియా సమస్యనే ఇందుకు ప్రధానంగా చెప్పుకోవచ్చు. రైతులకు యూరియా ఎప్పుడు అవసరమో, దానికి ఏం చేయాలో పాలకులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సీజన్ మొదలు కాకముందే ముందు జాగ్రత్త పడాలి. అధికారులతో సమీక్ష చేయాలి. ఈ విషయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవ తీసుకోవాలి. రాష్ట్రానికి వస్తున్న యూరియా ఎంత, తెలంగాణకు ఎంత యూరియా అవసరం అనేది అంచనా ఉండాలి. యూరియా కోటాలో కోత పడితే కేంద్రంతో మాట్లాడేందుకు అధికార బృందాలను పంపాలి. అక్కడికి సమస్య పరిష్కారం కాకపోతే మంత్రి స్వయంగా పూనుకోవాలి. కేంద్రానికి లేఖ రాయాలి. అప్పటికీ స్పందన లేకపోతే వ్యవసాయ శాఖ మంత్రి హోదాలో తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీ వెళ్లి కేంద్రానితో మాట్లాడి సమస్య లేకుండా చూసుకోవాలి. ఇదంతా వ్యవసాయ పనులు కాకముందే జరిగిపోవాలి. కానీ ఒకవైపు రైతులు యూరియా కోసం సొసైటీల దగ్గర పడిగాపులు పడుతూ ఉంటే, ఇక్కడ తాపీగా కేంద్రానికి లేఖలు రాశాం, చూస్తున్నాం, చేస్తున్నామనే ప్రకటనలు చేస్తున్నారు తప్పితే అంతకు మించి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఒకవేళ వ్యవసాయ శాఖ మంత్రి హోదాలో యూరియా సమస్య పరిష్కారం కాకపోతే వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగాలి. ఈ దఫా తెలంగాణలో ఆ ప్రయత్నం కూడా జరగలేదన్న విమర్శ రైతుల నుంచి అయితే వినిపిస్తోంది. క్షేత్రస్థాయి పరిస్థితులను ఐ న్యూస్ వరుస కథనాలతో ప్రజల ముందు వాస్తవాలను పెట్టడంతో సమస్య తీవ్రత ప్రపంచానికి తెలిసిందే. ప్రభుత్వంలోనూ చురుకు పట్టింది, అలజడి రేగింది. ఇప్పుడు తాపీగా ప్రకటనలు చేస్తున్నారు, ఢిల్లీలో కాలు పెడతామని చెబుతున్నారు. ఈ విషయంలో పాలకుల ముందు చూపు ఎందుకు లేదు? ప్రతి సీజన్ లో ఉండే సమస్య అయినా పాలకులు పట్టించుకోలేదన్న విమర్శలు బలంగానే ఉన్నాయి. రైతులకు ఒకటో రెండో యూరియా బస్తాలు ఇస్తే వ్యవసాయం ఎలా చేస్తారు? యూరియాపై రాయితీపై యూరియా అందకపోతే బయట మార్కెట్లో కొనుగోలు చేయాల్సి వస్తే గనక సాగు పెట్టుబడి పెరిగిపోదా? ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా ఒక మూలకు కూడా సరిపోతున్న సంగతి తెలియదా? అన్నీ తెలిసి కూడా రైతును ఎందుకు నిర్లక్ష్యం చేశారు? ఈ విషయంలో కాంగ్రెస్ బీజేపీల మధ్య ఆరోపణలు నడుస్తున్నాయి తప్పితే సమస్య పరిష్కారం కావడం లేదు. ఇక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సైతం ఇప్పుడే మేల్కొంది. రైతులకు యూరియా ఏది అని ప్రశ్నిస్తోంది. అంటే అధికార విపక్షాలకు తెలంగాణ రైతాంగం గోడు పట్టలేదా, లేక పట్టీ పట్టినట్లుగా ఉండిపోయారా? రైతు సమస్యలు రాజకీయ అస్త్రాలుగా మారడం చూస్తూ ఉంటాం. వాటి వల్ల రైతులకు సమస్య పరిష్కారం అయితే అంతా హ్యాపీనే. అన్నదాత గోసలాగి మిగిలిపోతే దానికి ఏ రాజకీయ పార్టీ సమాధానం చెప్తోంది? ఓట్లు అడిగే సమయంలో రైతే రాజు అనే ప్రశంసలు కురిపించే రాజకీయ నేతలు అధికారంలోకి వచ్చాక, లేక ఎన్నికలు ముగిసిపోయాక చిన్న చూపు చూడడం చాలా దారుణం. రైతులు ఇదే అంశంపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తెలంగాణలో సన్న చిన్నకారు రైతులు అధికంగా ఉంటారు. వారి గురించి ఆయన ఆలోచించాలి కదా. పెట్టుబడి పెరిగి రైతు భరోసా అక్కరకు రాక అప్పులు చేసి వ్యవసాయం చేస్తే రైతు ఆర్థికంగా బలోపేతం కాగలడా? ప్రకృతితో పోరాడి ప్రతికూల వాతావరణాలతో యుద్ధం చేస్తూ రెక్కల కష్టంతో పంటను పండించే రైతు విషయంలో సర్కార్ ఈ విధమైన నిర్లక్ష్యం ఏమాత్రం హర్షణీయం కాదని ప్రజల నుంచి కూడా వస్తున్నటువంటి మాట. మనం 2 రోజుల క్రితమే చూసాం. ఏదైతే యూరియా కష్టాలకు సంబంధించి జిల్లాల వారీగా ప్రతినిధులతో మాట్లాడి రైతులు పడుతున్నటువంటి కష్టాల గురించి అడిగి తెలుసుకున్నాం. అంతా అయిన తర్వాత అంటే చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లుగా ఇప్పటికే ఒక లైన్ లో ఉండాలి, ప్రాసెస్ ప్రకారం వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్స్, ముందు జాగ్రత్త కొరవడిందనే విషయం అయితే క్లియర్ కట్ గా తెలుస్తుంది. అది కూడా రైతుల విషయంలో. ఇప్పటికైనా సరే ప్రభుత్వం నుంచి స్పందన వస్తుందా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాల కోసమే వినియోగించుకుంటారు.